నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. టీవీకే ర్యాలీ తొక్కిసలాటలో 38కి చేరిన మరణాలు. ఘటనపై విచారణ కమిషన్ వేసిన తమిళనాడు సర్కార్. కృష్ణా గోదావరి నదులకు భారీగా పెరుగుతున్న వరద. ధవళేశ్వరం వద్ద కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక. ఒడిశా గుజరాత్ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ తో మత్స్యకారులకు మేలు. తీరనున్న సిక్కోలు వాసుల ప్రయాణ కష్టాలు. ఇంద్రకీలాద్రిపై కన్నుల పండుగగా శరన్నవరాత్రి ఉత్సవాలు. 7వ రోజు మహాచండీదేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మ. టీవీకే అధినేత విజయ్ నిర్వహించిన ప్రచార ర్యాలీ తమిళనాడులో ఘోర విషాదాన్ని నింపింది. కరూర్లో ఆయన రోడ్ షోలో తొక్కిసలాట జరిగి 39 మంది దుర్మరణం చెందారు. మృతుల్లో 16 మంది మహిళలు, 10 మంది చిన్నారులు ఉన్నట్లు గుర్తించారు. విజయ్ ప్రచార ర్యాలీకి ఆలస్యంగా రావటం వల్లనే ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చినట్లు సమాచారం. కరూర్లో తమిళ వెట్రి కళగం టీవీకే అధినేత విజయ్ నిర్వహించిన ర్యాలీ తీవ్ర విషాదం నింపింది. శనివారం రాత్రి 7:30 ప్రాంతంలో తొక్కిసలాట జరిగి అనేక మంది మరణించారు. మృతుల్లో 8 మంది పిల్లలు, 16 మంది మహిళలు ఉన్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. 50 మందికి పైగా చికిత్స పొందుతున్నట్లు తెలిపింది. వారిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తమిళనాడు ప్రభుత్వం వెల్లడించింది. తమిళనాడులో ఇటీవలి కాలంలో జరిగిన అత్యంత విషాదకరణ ఘటనల్లో ఇదొకటిగా నిలిచింది. రోడ్ షోకు కేవలం 10,000 మంది వస్తారని టీవీకే అంచనా వేయగా అంతకు ఎన్నో రెట్లు ఎక్కువగా రావటంతో పాటు విజయ్ 6 గంటలు ఆలస్యంగా కరూరుకు చేరుకోవటం ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. విజయ్ చేరుకునే సమయానికే అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో గుమికూడారు. రాత్రి 7:30 సమయంలో విజయ్ ప్రచార వాహనం ఎక్కి ప్రసంగిస్తుండగా తొక్కిసలాట ప్రారంభమైంది. విజయ్ తన ప్రసంగాన్ని ఆపి తన వాహనంలోని నీళ్ల సీసాలను బాధితులకు అందించారు. ఇసుకేస్తే రాలనంత జనం తరలి రావటంతో అతి కష్టం మీద ఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్సుల్లో బాధితులను ఆసుపత్రులకు తరలించారు. కరూర్ తొక్కిసలాట దుర్ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ విచారం వ్యక్తం చేశారు. అత్యవసర సమావేశం నిర్వహించిన ఆయన జస్టిస్ అరుణా జగదీశన్ నేతృత్వంలో విచారణ కమిషన్ను ఏర్పాటు చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. కరూరుకు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. మృతుల కుటుంబాలకు 10 లక్షలు, క్షతగాత్రులకు 1,00,000 చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, నటులు కమల్ హాసన్, రజనీకాంత్ సహా ప్రముఖులు తొక్కిసలాట ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని కేంద్ర హోంశాఖ తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. గవర్నర్ ఆర్ఎన్ రవి సీఎం స్టాలిన్ తో మాట్లాడిన హోంమంత్రి అమిత్ షా కేంద్రం అన్ని రకాల సాయం అందిస్తుందని హామీ ఇచ్చారు. కరూర్ దుర్ఘటనతో తన గుండె బద్దలైందని టీవీకే అధినేత విజయ్ అన్నారు. తొక్కిసలాట తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయిన విజయ్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడకుండానే తన నివాసానికి చేరుకున్నారు. విచారం వ్యక్తం చేస్తూ క్షతగాత్రులు కోలుకోవాలని ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టారు. మరోవైపు విజయ్ ర్యాలీపై అధికార డీఎంకే పార్టీ విమర్శలు గుప్పించింది. ర్యాలీ నిర్వాహకులు ఈ దుర్ఘటనకు బాధ్యత వహించాలని డిమాండ్ చేసింది. డ్రోన్ షాట్ల కోసం విజయ్ ఉద్దేశపూర్వకంగానే కరూరుకు ఆలస్యంగా చేరుకున్నారని డీఎంకే ఆరోపించింది. తమిళనాడులోని కరూర్లో నటుడు టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ చేపట్టిన ర్యాలీలో తొక్కిసలాట ఘటన పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటనలో పలువురు మృతి చెందడం దిగ్భ్రాంతికి గురి చేసిందని ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పోస్టులో పేర్కొన్నారు. విజయ్ చేపట్టిన ర్యాలీలో తొక్కిసలాట దురదృష్టకరమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో 38 మంది మరణించారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యానన్నారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉండటం ఆవేదన కలిగించిందన్నారు. మృతుల కుటుంబాలకు పవన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు. మూసీ వరద ప్రభావం నుంచి హైదరాబాద్ ఎంజీబీఎస్ నెమ్మదిగా తేరుకుంటోంది. తాజా సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు.
మూసీ నది ఉగ్రరూపం శాంతించిన తర్వాత ఇప్పుడిప్పటికే తేరుకుంటుంది. ఎంజీబీఎస్, చాదరగట్టు, పురాణపూల్, తర్వాత ముషిరాబాగ్ పరిసర ప్రాంతాలని చెప్పవచ్చు. ఇప్పటివరకు వరద నీరు ఇండ్లలోకి చేరుకోవడంతో కూడా బురద భారీగా చేరుకొని తర్వాత వాటిని అయితే క్లీన్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఎంజీబీఎస్ బస్ స్టాండ్లో కూడా ఇటు శివాజీ బ్రిడ్జి వద్ద నుంచి కానీ తర్వాత ఎంజీబీఎస్ లోపల ప్లాట్ఫామ్కి సంబంధించి కూడా 58, 59, 60 సమీపంలో కూడా భారీగా బురద చేరుకోవడంతో కూడా ఇక్కడ ఉన్న సిబ్బంది, ఆర్టీసీ సిబ్బంది అయితే పూర్తిగా వాటిని అయితే శుభ్రం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఈరోజు శుభ్రం చేసిన తర్వాత మధ్యాహ్నం నుంచి కూడా ఆర్టీసీ బస్సులను లోపలికి అనుమతించే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే కొన్ని బస్సులను అయితే ఇతర జిల్లాల నుంచి నైట్ను బయలుదేరి తర్వాత ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న బస్సులు ఏవైతే ఉన్నాయో వాటిని సిబిఎస్ దగ్గర ఉంచుతారు. కానీ ఇదంతా కూడా కొంచెం క్లీన్ కావడం జరిగింది కాబట్టి వాటి బస్సులను అయితే లోపలికి ప్రస్తుతం అయితే అనుమతిస్తున్నారు. కానీ రాకపోకలకు సంబంధించి కూడా ఇంకా పునరుద్ధరించి ఇంకా కాలేదు. తర్వాత మొత్తం కూడా పూర్తిగా క్లీన్ చేసిన తర్వాత బురద తొలగించిన తర్వాతనే బస్సులను లోపలికి అనుమతిస్తామని చెప్పి కూడా ఆర్టీసీ అధికారులు అయితే చెప్తున్నారు. నిన్న దాదాపు ఇక్కడ మనం ప్రస్తుతం ఎక్కడైతే బురద క్లీన్ చేస్తున్న ప్రాంతంలో దాదాపు మోకాళ్ళ లోతు వరకు కూడా నీరు ఇక్కడ నుంచి అయితే ప్రవహించిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మూసి ఉగ్రరూపం దాల్చడంతో కూడా ఈ ఎంజీబీఎస్ మొత్తం బస్ స్టేషన్ అయితే కూడా అన్ని ఇటు రాకపోకలు అయితే పూర్తిగా ఇక్కడ నుంచి అయితే అధికారులు అయితే మూసివేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ నుంచి జిల్లాలకు సంబంధించి కూడా బస్సులు వెళ్ళడానికి ఇటు మహబూబ్నగర్, నాగర్ కర్నూల్ ఇటువైపు వెళ్ళేదానికి ఆరంఘర్ కానీ తర్వాత ఉప్పలు, ఎల్బీ నగర్, జేబీఎస్ ప్రాంతాలకు సంబంధించి కూడా అన్ని పికప్ పాయింట్లను అయితే ఏర్పాటు చేసి అక్కడ నుంచి ప్రయాణికులను అయితే పంపించే ప్రయత్నం అయితే నిన్నటి వరకు అయితే చేయడం జరిగింది. అయితే ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా పూర్తిగా ఎంజీబీఎస్ బస్ స్టాండ్ని రాకపోకలు కానీ ప్రయాణికులను లోపలికి అనుమతించడం కానీ చేస్తామని చెప్పి కూడా ఇటు ఆర్టీసీ అధికారులు అయితే చెప్తున్నారు. ఇంకా బురద ఇంకా పలు ప్రాంతాల్లో కూడా ఎంజీబీఎస్లో ఇటు ఈ ప్రధానంగా వచ్చే బస్సుల రహదారి ఏదైతే ఉందో వాటిని బురదగా ఉండడంతో కూడా ఇక్కడ మొత్తం అయితే క్లీన్ చేసి ఈరోజు మధ్యాహ్నం నుంచి అయితే పంపిస్తామని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తున్నారు. మరి ఇప్పటికే జిల్లాలకు సంబంధించి కూడా ఇటు దసరా పండుగ సమీపిస్తున్నతో జిల్లాలకు తమ స్వగృహాలకు వెళ్లేందుకు కూడా ప్రయాణికులు ఎంజీబీఎస్కి కొంతమంది తెలియక వస్తున్నప్పటికీ వారిని ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి కాసేపట్లో కూడా ఇదంతా క్లీన్ చేసిన తర్వాతనే లోపలికైతే అనుమతిస్తుందని చెప్తున్నారు. ఇటు ఎంజీబీఎస్ తో పాటు తర్వాత పురాణపూల్, మూసి ఎక్కడైతే ప్రవహిస్తున్న పరిహార ప్రాంతం ఎక్కడైతే ఉందో ఆ పరిహార ప్రాంతం కూడా ఇళ్లలోకి వరద నీరు చేయడంతో కూడా స్థానికులు కూడా ఇప్పుడిప్పుడే ఇంటికి చేరుకొని వారి ఇళ్లలో ఉన్న వాటిని అన్ని కూడా బురదకు సంబంధించి కూడా క్లీన్ చేసి లోపలికి వెళ్లేందుకు అయితే ప్రయత్నం అయితే ప్రస్తుతం అయితే కొన్ని ఇళ్లలో కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం నిన్న ఏ విధంగా అయితే ఎంజీబీఎస్ బస్ స్టాండ్ నిర్మానుష్యంగా ఉందో అయితే ఈ రోజు కూడా అదే విధంగా ఉందని చెప్పవచ్చు. ఇప్పటివరకు కూడా కేవలం అంటే రాకపోకలు అయితే ప్రస్తుతం అయితే కొనసాగించలేదని చెప్తున్నారు. కొంతమంది అధికారులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఎప్పటివరకు క్లీన్ చేసే అవకాశం ఉంది? 12 వరకు అయిపోతుందండి. 12 వరకు అయిపోతుంది. అంటే రాకపోకలు ఇప్పటికే బస్సులకు సంబంధించి కూడా అనుమతి ఇవ్వడానికి కూడా తగు ఏర్పాట్లు అయితే ప్రస్తుతం అయితే అధికారులు అయితే చేస్తున్నారు. మరొక పక్క ఈ మూసి సంబంధించి కూడా పరిహార ప్రాంతాల్లో ఉగ్రరూపం దాల్చడంతో కూడా చెత్త తర్వాత బురద అంటే ఎక్కువగా ఉండడంతో కూడా సహాయక చర్యలు ముమ్మరు చేయడం ప్రస్తుతం అయితే సహాయక చర్యలు కూడా చేస్తామని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ఇప్పటికే పలు కాలనీల్లో నీరు చేరడంతో కూడా చెత్త చెదారం రావడంతో కూడా కొంతవరకు పాములు కానీ తర్వాత ఇతర వాటికి సంబంధించి కూడా వచ్చి మమ్మల్ని కొంచెం ఇబ్బందులు పెడుతున్నాయని చెప్పి కూడా కొంతవరకు స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు పూర్తిగా సహాయక చర్యలు ముమ్మరం చేసి తర్వాత వాటిని వాళ్ళకు సంబంధించిన బురద ఎక్కడైతే నివాసుల ఖాళీలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని క్లీన్ చేస్తామని చెప్పి కూడా అధికారులు అయితే ప్రస్తుతం అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా ఇదంతా నిన్న తాత్కాలికంగా రద్దు చేసినప్పటికీ ఈరోజు పూర్తిగా వాటిని ప్రయాణికులను అనుమతించడంతో పాటు బస్సులను కూడా పూర్తి చేస్తున్నారు. అయితే ఇప్పటికే రిజర్వేషన్ చేసుకున్న ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వారికి కుటుంబ సమేతంగా వచ్చే బస్సులను కూడా ఎవరైతే బస్సులు ఎక్కడానికి ఎక్కడైతే వస్తున్నారో వారికి ఇక్కడికి వచ్చిన వారికి సమాచారం ఇచ్చి తర్వాత ఎంజీబీఎస్ నుంచి నేరుగా వారు ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలకు వెళ్తున్నారో ఆ ప్రాంతం శివారాలో ఇటు ఉప్పల్ కానీ తర్వాత ఎల్బీ నగర్ కానీ ఎంజీబీఎస్ కానీ తర్వాత ఆరంఘర్కి వెళ్ళాలని చెప్పి కూడా అధికారులు ప్రస్తుతం అయితే అధికారులు అయితే సూచిస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం తర్వాత వచ్చిన తర్వాతనే ఇదంతా ఇక్కడ నుంచి వెళ్ళేందుకు ఏర్పాట్లు అయితే చేస్తామని చెప్తున్నారు. అంటే ప్రస్తుతం రెండు ఇటు పైన కురిసిన వర్షాలకు ఇటు వికారాబాద్ కానీ పరిసర ప్రాంతాలు తాండూరు ఈ పరిసర ప్రాంతాల్లో కురిసిన
వర్షానికి ఇప్పటివరకు ఇంకా ఇన్ఫ్లోకి సంబంధించి కూడా దాదాపు 4,000 వరకు కూడా ఇన్ఫ్లో వస్తుంది అని చెప్పి కూడా అధికారులు అయితే ప్రస్తుతం అయితే చెప్తున్నారు. ఇంకా ఇన్ఫ్లోకి సంబంధించి కానీ ఇటు అవుట్ఫ్లో కూడా కొంతవరకు కొన్ని గేట్లు మాత్రమే ఎత్తి తర్వాత దిగువకు కొన్ని నీళ్ళు అయితే ప్రస్తుతం అయితే అధికారులు విడుదల చేస్తున్నారు. దాంతో కొంచెం వరకు మూసీలోకి నీటి ప్రవాహం అయితే ఇంకా కొనసాగుతుంది. కాబట్టి వాటిని నీరు పైనుంచి వచ్చే ఇన్ఫ్లో ఆధారంగా కూడా అవుట్ఫ్లోను కూడా పంపిస్తున్నామని చెప్పి కూడా అధికారులు అయితే ప్రస్తుతం అయితే చెప్తున్నారు. అయితే ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా దాదాపు అన్నీ కూడా ఈ ప్రాంతాలకు సంబంధించి కూడా అన్నీ కూడా క్లీన్ చేసి తర్వాత బురద లేకుండా చెత్త చెదారం లేకుండా కూడా ఇటు స్థానికులకు సంబంధించి కానీ తర్వాత ఇటు ట్రాఫిక్కి సంబంధించి కూడా అంతరాయం కలగకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. మరొక పక్క ఇటు చాదరగట్టు లోయర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది పూర్తిగా ఇంకా మూసివేయడంతో కూడా కొంతవరకు ఈ చాదరగట్టు సమీపంలో అయితే భారీగా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడడం జరిగింది. ఎటువైపు వెళ్ళాలన్నా మూసీ నది పైన ఇటు దిల్షినార్ నుంచి కోటి నుంచి ఇటు దిల్షినార్ వెళ్ళాలంటే కేవలం ఒక్క బ్రిడ్జి మాత్రమే ఉండడంతో కూడా కొంతవరకు వాహనదారులు అయితే ఇబ్బందులు గురవుతున్నారు. మరి కాసేపట్లో కూడా అక్కడ ఉన్న చెత్త చెదారం తొలగించిన తర్వాత వాహనదారులను రాకపోకలు కొనసాగిస్తామని చెప్పి కూడా ఇటు ట్రాఫిక్ పోలీసులు అయితే చెప్తున్నారు. ఇప్పటివరకు లోయర్ బ్రిడ్జి ఇంకా మూసివేయడంతో కూడా ప్రస్తుతం ఇంకా వాహనాలు అయితే పంపిస్తలేని పరిస్థితి అయితే ఉందని చెప్పి కూడా చెప్తున్నారు. మరి కాసేపట్లో కూడా వాటిని కూడా పునరుద్ధరించిన తర్వాత వాహనదారులు అనేది కూడా రాకపోకలు కొనసాగించే విధంగా అయితే దాదాపు నిన్న ఉగ్రరూపం దాల్చిన తర్వాత ఇటు పురాణపూల్ తర్వాత చాదరగట్టు ముస్రాంబాగ్ సంబంధించి కూడా మొత్తం 2,000 సంబంధించిన ఇళ్లలోకి అంటే ఈ 3 ప్రాంతాల్లో కూడా దాదాపు 100 కొద్ది ఇళ్లలోకి నీరు కూడా చేరినట్లయితే అధికారులు ప్రాథమిక అంచనా వేయడం జరిగింది. వాటిలో చెత్త చెదారం బురదకు సంబంధించి కూడా ఇటు డిఆర్ఎఫ్ కానీ జిహెచ్ఎంసీ కానీ తర్వాత హైడ్రాకు సంబంధించిన సిబ్బంది అయితే పూర్తిగా వెళ్ళి తర్వాత వాటిని కూడా ఆ చెత్త చెదారం తొలగించేందుకు కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా అధికారులు అయితే ప్రస్తుతం అయితే వెళ్లించినారు. ప్రస్తుతం ఇప్పుడు ఇంకా ఎంజీబీఎస్ పరిస్థితి ప్రస్తుతం విజువల్లో చూస్తున్నాము. ఇదే విధంగా ఎంజీబీఎస్లో మరి కాసేపట్లో కూడా క్లీన్ చేసిన తర్వాత వాహనాలను అయితే బస్సులను కానీ రాకపోకలను అయితే అనుమతిస్తాం. అదేవిధంగా ప్రయాణికులను కూడా ఇటువైపు నుంచి ఇటు వారి స్వగ్రామానికి వెళ్లేందుకు కూడా ఇక్కడ నుంచి ఏర్పాట్లు అయితే చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికే ఇంకా తాత్కాలికంగా వారి జిల్లాలకు వెళ్లేందుకు కూడా ఎక్కడైతే శివారు ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి వెళ్లే విధంగా కూడా ఏర్పాట్లు చేశాం. తర్వాత బుకింగ్ రిజర్వేషన్ చేసుకున్న వారికి కూడా ఇక్కడికి వచ్చిన వారు కూడా వారికి ముందస్తుగానే సమాచారం ఇచ్చి ఇక్కడ నుంచి ప్రత్యామ్నాయంగా వేరే దగ్గరికి వెళ్ళి తర్వాత అక్కడి నుంచి రిజర్వేషన్ చేసుకున్న బస్సులు ఏవైతే ఉన్నాయో వారు అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి కూడా ఇటు అధికారులు అయితే ప్రస్తుతం అయితే సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు కనుల పండుగగా సాగుతున్నాయి. శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 7వ రోజు కనకదుర్గమ్మ శ్రీ మహాచండీ దేవిగా దర్శనమిస్తున్నారు. మహాచండీ అలంకరణంలో అభయమిస్తున్న దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు తరలివచ్చి జగన్మాతకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. చండీ హోమంలో పాల్గొనేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. దేవతల కార్యసిద్ధి, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణిగా శ్రీ మహాచండీ అమ్మవారు ఉద్భవించారు. శ్రీ చండీ అమ్మవారిలో అనేక మంది దేవతలు కొలువై ఉన్నారని పురాణాలు చెబుతున్నాయి. శ్రీ మహాచండీ అనుగ్రహం వల్ల విద్య, కీర్తి, సంపదలు లభిస్తాయని, శత్రువులు మిత్రులుగా మారడం, కోరికలు సత్వరమే నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. శ్రీశైలం జలాశయానికి భారీ వరద కొనసాగుతోంది. ఈ సీజన్లోనే అత్యధిక వరద వస్తోంది. జూరాల, సుంకేశ్ల ప్రాజెక్టుల నుంచి వరద మరింత పెరుగుతోంది. దీంతో 10 గేట్లను 20 అడుగులు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో 5,89,385 క్యూసెక్ల వరద వచ్చి చేరుతోంది. శ్రీశైలం నుంచి 5,33,229 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 5,000 క్యూసెక్లు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్లు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 29,444 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. 10 స్పిల్వే గేట్లను 20 అడుగులు ఎత్తి 4,63,470 క్యూసెక్లు నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. ఏపీని కలుపుతూ ఒడిషా, గుజరాత్ల మధ్య నడిచే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ పట్టాలెక్కింది. ఒడిషాలోని బ్రహ్మపురం నుంచి గుజరాత్ ఉద్నా స్టేషన్ వరకు రాకపోకలు సాగించే రైలును ప్రధాని మోదీ శనివారం వర్చువల్గా ప్రారంభించారు. ఈ రైలు ఏ స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది? అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ప్రత్యేకతలేంటో చూసేద్దాం రండి.
ఉత్తరాంధ్రలో ముఖ్యంగా సిక్కోలులో మత్స్యకారులు ఎక్కువ. గుజరాత్లో ఎక్కువ పోర్టులు ఉండడంతో ఉపాధి అవకాశాల కోసం అక్కడికే వెళ్తుంటారు. నేరుగా రైలులో అక్కడికి వెళ్లడం ఓ ప్రహసనం. అందుకే ఎప్పట్నుంచో ఉత్తరాంధ్ర మీదుగా గుజరాత్కు రైలు నడపాలనే ప్రజల కోరిక ఇన్నాళ్లకు నెరవేరింది. అమృత్ భారత్ ట్రైన్ 1 కాదు 2 కాదు ఏకంగా 5 రాష్ట్రాలకు కనెక్టివిటీని పెంచుతుంది. ఒడిశాలోని బ్రహ్మపుర నుంచి గుజరాత్లోని ఉద్నా మధ్య నడిచే ఈ రైలు ఏపీతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలోని ప్రధాన పట్టణాల మీదుగా పయనించనుంది. విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, శ్రీకాకుళం, పలాస గుండా రాకపోకలు సాగించనుంది. ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకుంది. 6000 HP ఇంజిన్ సామర్థ్యం ఉన్న ఈ రైలు వేగం గంటకు 130 కిలోమీటర్లు. సామాన్య ప్రజలకు అత్యాధునిక సౌకర్యాలు అందించాలన్న లక్ష్యంతో ఈ రైలును భారతీయ రైల్వే తీసుకొచ్చింది. నాన్ ఏసీ ట్రైన్లో 22 బోగీలతో సరికొత్త హంగులు అద్దారు. 8 స్లీపర్, 12 జనరల్, 2 లగేజీ కోసం కేటాయించారు. ఆధునిక కోచ్లు, సౌకర్యవంతమైన సీటింగ్ రైలు సొంతం. బయో వ్యాక్యూమ్ టాయిలెట్లు ఉన్నాయి. రేడియం ఇల్యూమినేషన్ టెక్నాలజీతో లైట్లను అమర్చారు. ప్రతి సీటు వద్ద మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు ఉన్నాయి. ప్రయాణికుల భద్రత కోసం బోగీల్లో సీసీటీవీ కెమెరాలు పెట్టారు. స్టేషన్ల సమాచారం తెలిపేలా LED డిస్ప్లే వ్యవస్థ ఉంటుంది. అమృత్ భారత్ రైలును శనివారం ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. మధ్యాహ్నం 12 గంటలకు బ్రహ్మపుర నుంచి బయలుదేరి శ్రీకాకుళం జిల్లా పలాసకు చేరుకుంది. అక్కడి నుంచి శ్రీకాకుళం స్టేషన్ కు చేరుకోగానే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్వాగతం పలికారు. ఆ తరువాత విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం మీదుగా రాయఘట్కు వెళ్లగా ఆయా ప్రాంతాల్లో రైల్వే అధికారులు, స్థానిక నేతలు, ప్రజలు బ్రహ్మపుర ఉద్నా రైలుకు స్వాగతం పలికి ప్రయాణం చేశారు. ఉత్తరాంధ్ర మీదుగా శ్రీకాకుళం జిల్లా మీదుగా నడుస్తున్నటువంటి అమృత్ భారత్ ట్రైన్లో పరిశీలన చేస్తున్నాం. ఈ యొక్క ట్రైన్స్ మనం చూస్తుంటే నిజంగా ఫ్లైట్లో ఉండే సౌకర్యాలు కల్పిస్తున్న విధంగా ఈ కొత్త అమృత్ భారత్ ట్రైన్స్ కూడా చేస్తూ స్లీపర్ క్లాసులు కూడా ఈరోజు అందిస్తున్నారు. సో వీటన్నిటికీ మనం చూసుకుంటే ఈరోజు కొత్త భారతదేశంలో ఏ రకంగా ప్రతి ఒక్కరి ఆస్పిరేషన్స్ ఉన్నాయో దానికి అనుగుణంగా ట్రావెల్ చేసే విధంగా చేస్తున్నారు. మా శ్రీకాకుళం జిల్లాకి చాలా ముఖ్యమైన ట్రైన్ ఇది. గుజరాత్ వరకు వెళ్తుంది. మా మత్స్యకారులు కానీ, వ్యవసాయ రంగానికి కానీ, వ్యాపార రంగానికి కానీ వాళ్ళందరికీ కూడా ఎంతో ఉపయోగపడే ట్రైన్ ఇది. అటువంటి కీలకమైనటువంటి ట్రైన్ ప్రారంభించడానికే మా జిల్లా స్టాప్ ప్రారంభించడానికి నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రజలు కూడా ఎంతో హర్షిస్తున్నారు. మా జిల్లా అభివృద్ధిలో కూడా ఈ యొక్క ట్రైన్ ఒక కొత్త పాత్ర పోషిస్తుందని నేను నమ్ముతున్నాను. బ్రహ్మపుర ఉద్నా అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ లో ప్రయాణించిన ప్రజలు, విద్యార్థులు సరికొత్త అనుభూతి పొందారు. ఈ ట్రైన్ ఎక్కడం నాకు చాలా హ్యాపీగా ఇంకా కొత్తగా అనిపిస్తుంది. చాలా మందికి బాగా హెల్ప్ అయ్యే విధంగానే ఉంది. ఇది నిజంగా చెప్పాలంటే మన ఇండియా యొక్క ఇంజనీర్స్ చేసే గ్రేట్ ఇన్వెన్షన్స్లో ఒక ఇన్వెన్షన్గా మనం చెప్పొచ్చు. అంటే వాష్రూమ్ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. అందరికీ బాగా యూస్ఫుల్ అయ్యే విధంగా కంఫర్టబుల్గా ఉన్నాయి. స్లైడింగ్ విండోస్ సిస్టమ్ ఉంది. ఫోన్ సపోర్టర్స్ ఉన్నాయి. ఇంకా మంచి కెమెరాస్, CCTV కెమెరాస్ ఫెసిలిటీ ఉంది. ఫోన్ హోల్డర్స్ మంచి ప్రతి ఒక్క సీట్కి ప్రతి ఒక్క కనెక్షన్ పోర్ట్ అవన్నీ ఇచ్చిన వాళ్ళు ఇంకా చాలా ఫీచర్స్ మంచిగా యాడ్ అయ్యి ఈ ట్రైన్ అయితే చాలా బాగుంది. ఈ ట్రైన్స్ కంటే ఇది కొంచెం చాలా వెరైటీగా స్పెషల్గా सीसी कैमरास ఏవైనా सीसी कैमरास का చాలా బాగా పెట్టారు. इस अमृत भारत ट्रेन में बहुत सारे फैसिलिटीज़ हैं, जैसे स्पीकर्स लगे हैं. अगर कोई भूल गया है या जानता नहीं है कि अगला स्टेशन क्या है तो यहाँ पर इलेक्ट्रिकली वहाँ पे दिखाया जा रहा है. स्पीकर्स लगे हैं जो हमें आसानी से बता सकता है. ఈ ట్రైన్ చాలా బాగుంది, కంఫర్టబుల్గా ఉంది. సీట్స్ కూడా మామూలుగా ట్రైన్స్లోనైతే కొంచెం బాత్రూమ్స్ అన్క్లీన్గా ఉంటాయి, ఇక్కడ క్లీన్గా ఉంది. స్పీడ్ ఇంకా ఈ జంక్షన్ ఎక్కడికి వెళ్ళిపోతుంది అన్నీ అక్కడ డిస్ప్లేలో చెప్తుంది. ఈ ట్రైన్లోని
ఫ్యాన్స్ అన్నీ చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. అంటే ఈ ట్రైన్లో ఉన్న ఇంపార్టెన్స్ ఏంటంటే ఇక్కడ వెంటిలేషన్ బాగుంది, క్లీన్లీనెస్ బాగుంది, వాష్రూమ్ శానిటేషన్ బాగుంది. సో ఈ ట్రైన్లు ఇవంతా ఉండడం వల్ల ఇక్కడ స్టే చేయాలంటే చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ని ఇంకా 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 బోల్డ్ అన్ని ఇంట్రడ్యూస్ చేయాలని కోరుకుంటున్నాం. అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రాకతో కనెక్టివిటీ పెరగడంతో పాటు పారిశ్రామిక వాణిజ్యానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.